జూనియర్ ఇంటర్ ఎంపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 469 మార్కులతో మన కరీంనగర్ కోట ఇన్స్టిట్యూట్ విజయబేరి ఐఐటి జేఈఈ నీట్ ఫౌండేషన్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ఫోన్ 8886662924. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. కరీంనగర్లో జరిగిన సెన్సేషన్ సంఘటనలో పిఎంజే జ్యువెలరీ చోరీలో అగంతకులు జరిపిన కాల్పుల్లో అత్యధికంగా గాయపడ్డ మధుకర్ అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రస్తుతం అయితే తను గాయం నుంచి కోలుకున్నారు. 5 నుంచి 6 గంటల శస్త్రచికిత్స తర్వాత తను కోలుకున్న పరిస్థితి. మొత్తానికైతే ఇన్ని రోజులు హాస్పిటల్లో చికిత్స పొందిన మధుకర్ అయితే మొత్తానికి ప్రాణాపాయ స్థితి నుంచి గట్టెక్కించి డిశ్చార్జ్ అయినరు. సో ఇప్పుడు ఒకసారి ఆయనతో మాట్లాడి చూద్దాము. మధుకర్ ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది, రికవర్ అయిపోయినా టోటల్ గా. నడుస్తున్నా, బాగా ఉంది, ఎవ్రీథింగ్ ఓకే. ఫుడ్ బాగా తీసుకుంటున్నా? ఫుడ్ కూడా తీసుకుంటున్నా, బాగా. ఓకే మధుకర్, అంటే ఆ రోజు జరిగిన సంఘటన ఇంకా మధ్యలో నుంచి వెళ్ళిందా మైండ్ లో నుంచి? ఇంకా గుర్తొస్తే ఆ భయానిక సంఘటన ఎలా అనిపిస్తుంది? ఒక్కసారి గుర్తొస్తే భయం అవుతుంది, ఇమాజిన్ చేసుకోలేము. అసలు సినిమాల స్టంట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది అట్లా అవుతుంది అని. అసలు అంటే నిజంగా ఇది ఒక మీకు పునర్జన్మ అనుకోవచ్చు. అంత పెద్ద గాయం నుంచి మీరు కోలుకున్నారు. డాక్టర్ గారు చెప్పారు 5 నుంచి 6 గంటల సేపు సర్జరీ చేసి మిమ్మల్ని బతికించాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని చెప్పారు. అంటే పేగులో నుంచి బుల్లెట్ వెళ్ళి వెనుముక దాకా వెళ్ళింది. అంటే మీకు గాయమైనప్పుడు తెలిసిందా అది సీరియస్ గా? మీకు ఉండే, నాకు గుర్తుండేనా? షూట్ చేయగానే నేను పడిపోయినా, అసలు నాకు ఏమైందో తెలియదు. వన్ సైడ్ అసలు బ్లడ్ కూడా రాలేదు, బ్లీడింగ్ అవ్వలేదు. కానీ ఒక్కోసారి వన్ సైడ్ పెయిన్ వచ్చి పడిపోయినా. ఒక 2 minutes తర్వాత మళ్ళీ స్లోలోకి వచ్చి నేను మళ్ళీ బైక్ పైన వచ్చిన, రేమానన్న తీసుకుని వచ్చినాను బైక్ పైన హాస్పిటల్కి. అంటే ఎగ్జాక్ట్గా మధుకర్, ఆ దొంగలు ఎవరైతే ఎంటర్ అయిన దగ్గర నుంచి మీరు హాస్పిటల్లో చేరే వరకు అసలు ఏం జరిగింది మీకు గుర్తుంది? కొంచెం చెప్పండి. దొంగలు ఎంటర్ అయ్యేటప్పుడు లోపల నేను ఉన్నా కానీ ఇన్వెంటరీ రూమ్లో ఉన్నా. ఫ్రంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. పెద్ద పెద్ద సౌండ్లో జరగడం వల్ల మా సార్ పిలిచిన, ముస్తా సార్ పిలిచిండు ఒకేసారి. మధు అనగానే ఫ్రంట్కి వెళ్ళి చూసేసరికి అందరూ గన్స్ పట్టుకొని ఉన్నారు. ఓకే. మమ్మల్ని ఒక సైడ్ చేసేసి మొబైల్స్ లాక్కొని సైడ్ చేసారు. ముసా సార్ ఉండి మధు ఇట్లా ఏంది అని సరికి అటాక్ చేద్దామన్నారు. వెనక కమ్మాలని ఇంకా సేల్స్ పర్సన్ కూడా ఏదో ఒకటి చేయాలి మధు కంపల్సరీగా. అంటే మీరు కొంత డిస్కషన్ చేసి జస్ట్ అక్కడక్కడ మూవ్మెంట్ సైల్ ద్వారా చూసుకుంటే వాళ్ళ ఎంటర్ అయిన తర్వాత కాసేపటికి మమ్మల్ని అందరినీ ఆల్రెడీ అటాక్ చేసిరు. వాళ్ళ హ్యాండ్ ఓవర్ తెచ్చుకున్న ప్లాన్ లో మాకు మేము అక్కడ ఉన్నంత చెప్పి ఒకరు చూసుకుంటూ మేము అట్లా కోఆర్డినేషన్ చేసుకున్నాం. మరి వాళ్ళ చేతిలో గన్స్ ఉన్నాయి, మీకు ఎందుకు ప్రతిఘటించాలనిపించింది? అంటే మీ ప్రాణాల మీదకి వస్తుంది కదా, ఎందుకు అంత రిస్క్ చేశారు? గన్స్ ఇద్దరి దగ్గర ఉన్నాయి కదా, గన్స్ అందరి దగ్గర లేవనుకున్నాం. మేము చూస్తే చిన్న గన్స్ ఉన్నాయి, అవి పేలితే అని ఇట్లా అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు భయపట్టిస్తారు కావచ్చు అనే ఉద్దేశం కొద్దీ మేము మూవ్ అయినాం. సార్ ఒకేసారి సార్ ఉండి అటాక్ చేద్దాం మొదలు అన్నాడు. వెనకాల కమ్మలు కూడా అటాక్ చేద్దామని సార్ అటాక్ అనగానే లేచేసినాం. సార్ లేచిండు, తర్వాత వెంటనే నేను లేచి ఇద్దరిని పట్టుకున్నాం. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు, అప్పుడు కాల్ చేసారు. అట్లా స్పాట్లోనే పోయే వాళ్ళం. ఈ రోజు మళ్ళీ మాట్లాడుతున్నాం దేవుడి దయ వల్ల మళ్ళీ మీకు. సో ఇప్పుడైతే అంత హ్యాపీ, అంత హ్యాపీ, హెల్త్ అంతా సెట్ అయింది. నడవగలుగుతున్నావు మంచిగా? నడుస్తున్నా, బాగానే నడుస్తున్నాం. యాజమాన్యం ఏమన్నా? సార్ వాళ్ళు కూడా అందరూ పాజిటివ్ ఉన్నారు, మాకైతే ఫుల్ సపోర్ట్ ఉన్నారు. మా సార్ వాళ్ళు కూడా ఏ విషయమైనా మీరు జాగ్రత్తగా ఉండండి, మీ హెల్త్ మాకు ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా ఉంటేనే మేము అన్ని చేయగలుగుతాం అన్నట్టు సార్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ఎవ్రీడే వీడియో కాల్ మాట్లాడడం కానీ వచ్చి చూడడం కానీ అన్నీ జరిగింది. బాగా చూసుకున్నారు సార్ వాళ్ళు కూడా. ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. సార్ వాళ్ళు కూడా తొందరగా రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్ కూడా బాగా చేశారు. అంటే దొంగల వాళ్ళు ఎటువంటి మాస్క్ లేకుండా వచ్చారు, వాళ్ళ ఫేసెస్ మీకు గుర్తున్నాయి? ఇంకా ఉన్నాయి, గుర్తున్నాయి. ఏదైనా పోలీస్ విచారణలో మళ్ళీ పిలిస్తే వాళ్ళని మీరు గుర్తుపట్టగలరు? ఆల్రెడీ సీసీ ఫుటేజ్ మొత్తం బయటకు రిలీజ్ అయిపోయింది, దానికి మళ్ళీ ప్రత్యేకించి అవసరం లేదు అంతే. కానీ దొంగలు అట్లా డైరెక్ట్ గా ఫేస్ మాస్క్ లేకుండా ఇంత దర్జాగా వచ్చారంటే దాని గురించి కూడా కొంచెం ఆలోచించాలి. పోలీస్ వ్యవస్థ కానీ ఇంకా పకడ్బందీగా పట్టుకొని తిరుగుతున్నారంటే దాని కూడా కొంచెం వాళ్ళట్టు ఉంటే బాగుంటుంది అని ఒపీనియన్.
అంతే. సో ఇది పరిస్థితి. మధుకర్ అయితే మొత్తం ఆ బుల్లెట్ గాయం నుంచి అయితే పూర్తిగా కోలుకున్నారు. కరీంనగర్లో పటిష్టంగా భద్రత ఉండాల్సిన అవసరం ఉందని అయితే చెప్తున్నారు. సో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే మరింత పటిష్టత అవసరం అనేది ఈ సంఘటన అయితే గుర్తు చేస్తుంది. సో ఇది పరిస్థితి. కెమెరామెన్ వేణుతో సదాచారి, సుమన్ టీవీ నుంచి, కరీంనగర్ నుంచి.